Namaste dear students, welcome to our video lesson number 8. In this video, we are going to learn the uses of have been and has been. Already am, is or be form లో ఉండడం గురించి చెప్తాయి అని మనం నేర్చుకున్నాం. My brother is in Hyderabad. He is very happy. ఇలా వర్స్ వర్లు పాస్ట్ గురించి చెప్తాయని నేర్చుకున్నాం. ఓకే, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. ఇలా మనం నేర్చుకున్నాం. ఓకే, అయితే చాలామంది ఈ యామీజార్లు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఓకే, యామీజార్లు యూస్ చేస్తున్నప్పుడు లివ్ అని స్టే అని యూస్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే యామీజార్లతో ఇక్కడ మనం యాక్షన్ వర్డ్స్ని యూస్ చేయడం నేర్చుకోవట్లేదు. ఓకే, సపోజ్ రాముడు 14 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు అనే ఎక్సర్సైజ్లో ఇచ్చినటువంటి దీనికి చాలామంది ఏం చేస్తారంటే రామ లివ్డ్ అని అన్నారు. ఇక్కడ మనం యామీజార్లు సరిగ్గా అర్థం చేసుకోకపోతే రామ లివ్డ్ అనే మాట వస్తుంది. రామ లివ్డ్, రామ స్టేడ్ ఇలాంటి మాటల్ని యూజ్ చేస్తున్నారు. రాముడు 14 సంవత్సరంలో అడవిలో ఉన్నాడు అని అంటే ఇది పాస్ట్గా చెప్పాల్సి వస్తే రామ వజ్ అంటే సరిపోతుంది కదా. రామ లివ్డ్ అని, రామ స్టేడ్ అని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఐ డోంట్ నో. అంటే సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కాలేదు. వజ్ వర్లని ఎలా యూజ్ చేయాలో అర్థం కాకపోయినప్పుడు మాత్రమే మనం అలా యూజ్ చేస్తున్నాం. రామ వాజ్ ఇన్ ఫారెస్ట్. రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఫర్ 14 years. That's it. Rama was in forest for 14 years. ఇక్కడ రామ లివ్డ్ ఇన్ ఫారెస్ట్, రామ స్టేడ్ ఇన్ ఫారెస్ట్ అక్కర్లేదు. అంటే మనం ఏంటంటే బీ ఫార్మ్స్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఇలా ఆన్సర్ చేస్తున్నాం అంటే బీ ఫార్మ్స్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. రామ వాజ్ ఇట్స్ ఇనఫ్. ఓకే, రామ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఫర్ 14 years సరిపోతుంది. రామ లివ్డ్ అని అనక్కర్లేదు. అయితే యామీజార్లు ఎలా యూస్ చేస్తాము, వజ్వర్లు ఎలా ఉండడం గురించి చెప్తామో మనం నేర్చుకున్నాం. ఈరోజు లెసన్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను కూడా అదే ఉద్దేశంతో మనం యూస్ చేస్తాం. ఓకే, చాలామంది ఇక్కడ కూడా హ్యాస్ బీన్ రైనింగ్, హ్యావ్ బీన్ రైనింగ్ ఇలాంటి మాటలు ఆల్రెడీ వచ్చు. ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత ఒక ఇన్ఫామ్ పెట్టడం కానీ లేకపోతే ఒక పాస్ట్ పార్టిసిపల్ పెట్టడం కానీ మనం ఇక్కడ నేర్చుకోవట్లేదు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తర్వాత ఇన్ ఎటువంటి ప్రిపోజిషన్స్, అడ్జెక్టివ్స్ పెట్టడమే నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఇవి బీ ఫార్మ్స్ ఉండడం గురించి మాత్రమే మాట్లాడతాయి. సో యామీజార్లకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లకు తేడా ఏంటి అంటే ఒక చిన్న తేడా ఉంది. ఏదైనా యామీజార్ అంటే ఇప్పుడు ఉన్నాను, ఐ యామ్. నేను ఎప్పుడూ ఉంటాను, ఐ యామ్ ఇన్ వైజాగ్. నేను ఇప్పుడు ఉన్నాను. ఐ యామ్ ఇన్ వైజాగ్, నేను ఎప్పుడూ వైజాగ్లో ఉంటాను. ఇది ఒక మీనింగ్. ఓకే, అలా కాకుండా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని చెప్పేటప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం అంటే ఎంత కాలంగా ఉన్నామో కూడా తెలియజేస్తాం. ఇందులో ఉండడం అనేసరికల్లా యామీజార్, ప్రజెంట్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. చూడండి ఎలా చెప్తున్నాం. ఓకే, ఐ యామ్ ఇన్ వైజాగ్, నేను వైజాగ్లో ఉంటాను, నేను వైజాగ్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ అంటే అర్థం కూడా నేను వైజాగ్లో ఉన్నాను అనే. జాగ్రత్తగా గమనించండి. ఐ, వి, యు, దేతో హ్యావ్ బీన్ యూస్ చేస్తే హీ, షీ, ఇట్తో హ్యాస్ బీన్ని యూస్ చేస్తాం. ఐ, వి, యు, దే హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్ హ్యాస్ బీన్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఐ యామ్ ఇన్ వైజాగ్కి, ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్కి తేడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఇన్ వైజాగ్ అంటే నేను వైజాగ్లో ఉన్నాను, ఇప్పుడున్నాను, ఎప్పుడు వైజాగ్లో ఉంటాను. దీని అర్థం ఇది. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. చూడండి, ఐఎమ్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years అని సాధారణంగా అనం. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. ఐ యామ్ ఇన్ వైజాగ్, ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్. రెండింటికి తేడా ఏంటంటే రెండు వైజాగ్లో ఉన్నానని. కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను యూస్ చేసేటప్పుడు యూజువల్గా వాటి తర్వాత ఎంత కాలంగా ఉన్నాము అనేది కూడా చెప్తాం. అర్థమవుతుందా? ఐ యామ్ ఇన్ వైజాగ్, నేను వైజాగ్లో ఉన్నాను, వైజాగ్లో ఉంటాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్, నేను వైజాగ్లో ఉన్నాను ఎంతకాలంగా? ఫర్ 20 years. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. ఇది ఇక్కడ అడిషనల్గా ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూస్ చేసేటప్పుడు ఎంత కాలంగా అనే టైంను కూడా మనం మెన్షన్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. ఓకే, రైట్. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఉండటం అనేది ఎంతకాలంగా ఉన్నామని తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ డిఫరెన్స్ యామీజార్లకి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లకి చూద్దాం. ఓకే, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నా ఫ్రెండ్. షీ ఈజ్నే యూజ్ చేసాం. ఓకే, ఇందులో వేరే డిఫరెంట్ ఇదేమీ యూజ్ చేయలేదు. షీ ఈజ్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్. షీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ మై చైల్డ్హుడ్. షీ
హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ మై చైల్డ్హుడ్. చూడండి, షీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ఆమె నా ఫ్రెండ్నే చెప్తాం. ఆమె ఎంతకాలంగా ఫ్రెండ్ అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు. కానీ షీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇక్కడ ఎంత కాలంగా ఫ్రెండ్ అనే విషయాన్ని కూడా చెప్పాం. అంటే ఏదైనా ఉండటం అనేది ఎంత కాలంగా ఉంటున్నామో అనేటప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను యూజ్ చేస్తాం. అలా కాకుండా జస్ట్ ఉండడం గురించి మాత్రమే చెప్పేటప్పుడు ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్లను యూజ్ చేస్తాం. అర్థమైంటుంది అనుకుంటా. ఓకే, లెట్ us take another example. They are, we are introducing some people. They are our neighbors. వాళ్ళు మన నైబర్స్. దే ఆర్, అర్థమవుతుంది? దే ఆర్ అవర్ నైబర్స్. వాళ్ళు 8 సంవత్సరాలుగా మన నైబర్స్ అండి. ఇక్కడ మనం మళ్ళీ 8 సంవత్సరాలుగా అనే కాలం చెప్తున్నాం కాబట్టి దే హ్యావ్ బీన్ అవర్ నైబర్స్ ఫర్ 8 years. దే హ్యావ్ బీన్ అవర్ నైబర్స్ ఫర్ 8 years. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఐ యామ్ ఇన్ వైజాగ్, ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ సిన్స్ మై చైల్డ్హుడ్. దే ఆర్ అవర్ నైబర్స్, దే హ్యావ్ బీన్ అవర్ నైబర్స్ ఫర్ 8 years. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లను యూజ్ చేస్తున్నప్పుడు ఐవి యూదేతో హ్యావ్ బీన్ని, హీ షీట్తో హ్యాస్ బీన్ని యూజ్ చేస్తున్న తర్వాత టైంని మెన్షన్ చేస్తున్నాం. ఈ టైంని గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఇక్కడ సిన్స్ అని, ఫర్ అని 2 వర్డ్స్ వస్తుంటాయి. సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్గా ఏదైనా పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు, అంటే ఫలానా రోజు నుంచి 8వ తారీఖు నుంచి 8 సంవత్సరాలుగా, నా చిన్నప్పటి నుంచి 10 నెలల నుంచి ఇలా చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. అలా కాకుండా 10 నెలలుగా, 8 సంవత్సరాలుగా, 10 రోజులుగా ఇలా చెప్పేటప్పుడు ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇన్ని కొంతకాలంగా 8 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 10 రోజులుగా, 20 రోజులుగా అని చెప్పేటప్పుడు ఫర్ని యూజ్ చేస్తాం. ఫలానా డేట్ నుంచి, ఫలానా నెల నుంచి, ఫలానా సంవత్సరం నుంచి అని చెప్పేటప్పుడు మనం సిన్స్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. చూడండి, షీ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇక్కడ సిన్స్ యూజ్ చేస్తాం ఎందుకంటే నా చిన్నతనం నుంచి. దే ఆర్ అవర్ నైబర్స్ ఫర్ 8 years. 8 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే నుంచి గా. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. 20 సంవత్సరాలుగా నేను వైజాగ్లో ఉన్నాను. ఓకే, ఈ గా నుంచి ఫర్ అండ్ సిన్స్. దీన్ని ఎలాబొరేటెడ్గా మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, అండ్ ఐవి యూదేతో హ్యావ్ బీన్, హీ షీట్లతో హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. నెగటివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్తాం? బిఫోర్ దాట్, ఐఎమ్ ఏ టీచర్. ఇంకొక ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్. ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 15 years. ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ని. ఎంతకాలంగా టీచర్ని? ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 15 years. ఇలా మనం చెప్తాం. ఓకే, అండ్ షీ హ్యాస్ బీన్ ఎట్ ద బస్ స్టాప్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా బస్ స్టాప్లో ఆమె ఉన్నారు. షీ హ్యాస్ బీన్ ఎట్ ద బస్ స్టాప్ ఫర్ 2 hours. ఓకే, నెగిటివ్ ఎలా చెప్తాం? నెగిటివ్ కూడా చాలా సింపుల్ అండి. హ్యావ్కి బీన్కి మధ్యలో నాట్, హ్యావ్కి బీన్కి మధ్యలో నాట్ని పెడితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం హ్యాస్కి బీన్కి మధ్యలో నాట్ని చేరిస్తే సరిపోతుంది. అంటే హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్. ఐవి యూ దే హ్యావ్ నాట్ బీన్, హీ షీ ఇట్ హ్యాస్ నాట్ బీన్. నాట్ బీన్ అని చెప్తే నెగిటివ్ వస్తుంది. ఓకే, నెగిటివ్ ఎలా చెప్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఆమె గత 2 నెలలుగా వైజాగ్లో ఉండడం లేదు. ఉంటుంది 2 నెలలుగా అంటే ఎలా చెప్తాం? షీ హ్యాస్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 2 months. ఉండడం లేదు ఆమె. షీ హ్యాస్ నాట్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 2 months. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. చూడండి, షీ హ్యాస్ నాట్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 2 months. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆమె 2 నెలలుగా వైజాగ్లో ఉండడం లేదు. నెగిటివ్. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అంటే ఆమె హైదరాబాద్లో ఉండొచ్చు. షీ హ్యాస్ నాట్ బీన్
ఓకే, షీ హ్యాస్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 months. చూడండి, అది కూడా మళ్ళీ చెప్పుకోవచ్చు. షీ హ్యాస్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 2 months. షీ హ్యాస్ బీన్ ఇన్ వైజాగ్. షీ హ్యాస్ నాట్ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 2 months. ఓకే, నెక్స్ట్, యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ సిన్స్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి నువ్వు హ్యాపీగా లేవు. యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ సిన్స్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉండటం లేదు. యు ఆర్ నాట్ హ్యాపీ అని అనొచ్చా? అనొచ్చు. యు ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకో నాకు నువ్వు అలా కనిపిస్తున్నావు, యు ఆర్ నాట్ హ్యాపీ. కానీ ఎప్పటి నుంచి? సిన్స్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఇక్కడ మళ్ళీ యు ఆర్ నాట్ అనకుండా యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ. యూ హ్యావ్, యూతో యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ. యూ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ సిన్స్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్. క్వశ్చన్ ఎలా అడుగుతాం? క్వశ్చన్ వెరీ సింపుల్. ఈ హ్యావ్లు ముందుకు వచ్చేస్తాయి. హ్యావ్ ముందుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత బీన్ వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం హ్యాజ్ వీటికన్నా ముందుకొచ్చి అంటే హ్యాస్ షీ బీన్, హ్యాస్ హీ బీన్, హ్యాస్ ఇట్ బీన్ అలా వస్తుంది. అలాగే హ్యావ్, హ్యావ్ ఐ బీన్, హ్యావ్ వీ బీన్, హ్యావ్ యూ బీన్, హ్యావ్ దే బీన్ ఇలా వస్తుంది. ఒకవేళ WH హౌ వర్డ్స్ వస్తే వీటికన్నా వై హ్యావ్ యూ బీన్, వేర్ హ్యాస్ షీ బీన్, WH అండ్ హౌ వచ్చిస్తే ఇలా వస్తుంది. వేర్ హ్యాజ్ షీ బీన్, వై హ్యావ్ యూ బీన్. ఇక్కడ హ్యావ్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ హ్యావ్ అండ్ ఇక్కడ హ్యాస్ వచ్చేస్తుంది కాబట్టి వై హ్యావ్ యూ బీన్, వేర్ హ్యాస్ షీ బీన్ ఇలా క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, 2 రకాలు క్వశ్చన్స్. హ్యావ్ యూ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 12 years, 20 years. మీరు 20 సంవత్సరాలుగా వైజాగ్లో ఉంటున్నారా? హ్యావ్ యూ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. మీరు 20 సంవత్సరాలుగా వైజాగ్లో ఉంటున్నారా? ఎలా వచ్చింది? హ్యావ్ యూ బీన్ ఇన్ వైజాగ్ 20 years, ఫర్ 20 years. ఆమె 20 సంవత్సరాలుగా వైజాగ్లో ఉంటున్నారా? హ్యాజ్ షీ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years. ఉంటున్నారా అన్ని సంవత్సరాలుగా? ఈజ్ షీ ఇన్ వైజాగ్? మళ్ళీ చెప్తున్నా, ఈజ్ షీ ఇన్ వైజాగ్ ఫర్ 20 years అని అనం. హ్యాస్ షీ బీన్ ఇన్ వైజాగ్ ఫర్ 20 years ఇలా మనం అంటాం. అలాగే హ్యాస్ షీ బీన్ అట్ ద బస్ స్టాప్ ఫర్ 2 hours. హ్యాస్ షీ బీన్ అట్ ద బస్ స్టాప్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా బస్ స్టాప్లో ఉంటున్నారా? హ్యాజ్ ఇట్ బీన్ క్లౌడీ. హ్యాజ్ ఇట్ కాబట్టి హ్యాజ్ ఇట్ వెదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ని యూజ్ చేస్తాం. హ్యాజ్ ఇట్ బీన్, హ్యాజ్ ఇట్ బీన్ క్లౌడీ సిన్స్ మండే. మండే పీరియడ్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి హ్యాజ్ ఇట్ బీన్ క్లౌడీ సిన్స్ మండే. మండే నుంచి క్లౌడీగా ఉందా? చూడండి, హ్యావ్ యూ బీన్, హ్యాజ్ షీ బీన్, హ్యాజ్ ఇట్ బీన్, హ్యావ్ దే బీన్ ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ WH క్వశ్చన్ ఎలా అడుగుతాం అని చెప్పుకున్నాం. వై, వై, వేర్, హౌ ఇలా మనం అడుగుతాం. వై హ్యాస్ షీ బీన్ అట్ ద బస్ స్టాప్. వై హ్యాజ్ షీ బీన్ అట్ ద బస్ స్టాప్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా బస్ స్టాప్లో ఎందుకు ఉంది ఇలా అడుగుతాం. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఏదో అలా విన్నాం అలా చూస్తున్నామని కాకుండా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎక్సర్సైజ్ పంపిస్తున్నాను, దీంతో ఈ ఎక్సర్సైజ్ని మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.